నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో 4వ విడత 508 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అందజేశారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ సుమారు 23,82,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నంద్యాల జిల్లాలో మొదటిసారిగా 847 సెల్ ఫోన్లు, వాటి విలువ 1,52,98,000 రూపాయలు. రెండవసారి 510 సెల్ ఫోన్లు, వాటి విలువ 86,57,000 రూపాయలు. మూడవసారి 1066 సెల్ ఫోన్లు, వాటి విలువ సుమారు 2,43,10,400 రూపాయలు. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2,934 మొబైళ్లను రికవరీ చేయడం జరిగిందని, మొత్తం వాటి విలువ 5,66,47,429 రూపాయలు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. మొబైళ్లలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ మరియు వ్యాపార ఉద్యోగ సమాచారాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం బాగా వినియోగిస్తున్నామన్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం మొదలగునవి ఆ మొబైళ్లలో ఉంటాయని, కాబట్టి మొబైల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన వివరాలను బట్టి 508 ఫోన్లు రికవరీ చేశామన్నారు. నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి ముందుగా 9121101107 అనే నంబర్ వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఒక లింక్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ లింక్ని క్లిక్ చేసి ఈ క్రింది వివరాలను, మీ పేరు, మీ జిల్లా, మీ పోలీస్ స్టేషన్ పరిధి, మీ మొబైల్ పోగొట్టుకున్న స్థలం, మీ మొబైల్కు సంబంధించి IMEI1, IMEI2 వివరాలు, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్, మొబైల్ పోయినప్పుడు సదరు మొబైల్ నందు మీరు వాడిన మొబైల్ నంబర్, కాంటాక్ట్ వివరాలు సబ్మిట్ చేయాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారుడు CEIR పోర్టల్ గురించి విధిగా తెలుసుకొని దానిలో కూడా ఫిర్యాదు చేసిన పోలీస్ వారు మీ మొబైల్ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ మొబైల్స్ కానీ ఎవరు థెఫ్ట్ చేసిన మొబైల్స్ కానీ ఈరోజు రికవరీ చేసి నంద్యాల జిల్లాలో 508 మొబైల్స్ రికవరీ చేసి 83 lakhs వర్త్ మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనక ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో 307 మొబైల్స్ రికవరీ అయింది. ఆలగడ్డలో 58, ఆత్మూరు 53, డోన్ 90. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము. ఎంత దూరం రావడానికి అవసరం లేదు. సో ఈరోజు అదే జరుగుతుంది. అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాట్ ద్వారా, ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, చాట్ బాట్ ద్వారా మనకి తెలియచేయవచ్చు. ఆర్ CEIR పోర్టల్లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి. మనం ఈ రికవరీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది.